నెక్స్ట్ క్వశ్చన్ అండి, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ సీక్వెన్స్ ఇన్ రెస్పెక్ట్ టు ది రోమన్ నంబర్స్ CDLM. సో ఇక రోమన్ నంబర్స్ అనేది వెరీ స్టార్టింగ్ చిన్నప్పుడు ఎప్పుడు నేర్చుకున్నామండి, బట్ ఇక్కడ మళ్ళీ అవసరం వస్తున్నాయి. సో ఇక్కడ మనకి రోమన్ నంబర్స్లో ఎంని మ్యాక్సిమం వాల్యూ అంటాం, ఇక్కడ M = 1000 అండి. సో ఇంకా ఉంటుంది, బట్ M = 1000. అండ్ నెక్స్ట్ D వచ్చేసి 500 అండి, అండ్ C వచ్చేసి 100. సో L వచ్చేసి మనకి 50 అండ్ X వచ్చేసి 10 అండి. సో ఇవి మనం జనరల్గా ఉపయోగిస్తూ ఉంటాం. సో ఇందులో మనకి X గురించి మాట్లాడలేదు, MDCL అని చెప్పించాడు. సో వీటిలో M అనేది పెద్ద వాల్యూ. సో M అనేది పెద్ద వాల్యూ అంటే మనకి M అనేది ఎక్కడ పెద్ద కనబడుతుందండి, ఇక్కడ M చిన్నగా కనబడుతుంది, ఇక్కడ M చిన్నగా కనబడుతుంది. అంటే ఈ రెండు కూడా మనం చూడడం అవసరం లేదు. సో M అనేది ఇక్కడ పెద్దగా కనబడుతుంది, ఇక్కడ M అనేది పెద్దగా కనబడుతుంది. సో సీక్వెన్స్ ఎట్లా ఉండాలి, M తర్వాత D ఉండాలి. సో M తర్వాత D ఉండాలి, తర్వాత C ఉండాలి, తర్వాత L ఉండాలి. అంటే ఆప్షన్ నెంబర్ C రైట్. ఇక్కడ M తర్వాత L ఉంది, L తర్వాత D ఉంది, అంటే D కంటే L పెద్దది కాదండి. సో D = 500, L = only 50. కాబట్టి ఈ సీక్వెన్స్ రాంగ్ అండి. సో ఇక్కడ మనకి ఆప్షన్ నెంబర్ C అయితే కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ ద నంబర్స్ ఫ్రమ్ 1 to 24 which are divisible by 2 are arranged in descending order, which number will be the 8th place from the bottom. సో ఇక్కడ మనం డిసెండింగ్ ఆర్డర్లో సెట్ చేయమని చెప్పించాడు. సో నంబర్స్ ఏంటంటే 1 to 24 మధ్యలో ఉండాలా, అవన్నీ కూడా 2 తోటి డివిజిబుల్ కావాలా. చాలా సింపుల్ అండి, 2 తోటి డివిజిబుల్ కావాలంటే అవన్నీ ఇవే నెంబర్స్ కావాలి. అవి డిసెండింగ్ ఆర్డర్లో చెప్పమని చెప్పాడు కాబట్టి 24, 22, 20. సో ఈ విధంగా రాస్తాం. డిసెండింగ్ ఆర్డర్ అని చెప్పాడు, అసలు డిసెండింగ్ అంటే పెద్ద నుంచి చిన్న కాబట్టి 20, తర్వాత 18, 16, 14 అండ్ 12, 10, 8, 6, 4, 2 ఇవి నెంబర్స్ అండి. సో ఇప్పుడు బాటమ్ నుంచి మనకి ఏమడుగుతున్నాడు, 8th ప్లేస్లో వచ్చే నెంబర్ ఎంత అని అడిగాడు. సో 8th ప్లేస్లో రావాలంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో బాటమ్ నుంచి చూస్తే 8th ప్లేస్లో ఏమొస్తుందండి, 16 వస్తుంది. సో ఆప్షన్ నెంబర్ C అనేది రైట్. చాలా సింపుల్ అండి, ఇక్కడ పెద్దగా ప్రాబ్లమేటిక్ క్వశ్చన్స్ కావు ఇవి నంబర్ సిస్టంలో వెరీ బేసిక్ క్వశ్చన్. జస్ట్ క్వశ్చన్ నెంబర్ 22లోనే ఉన్నాం మనం, ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయండి. ఇక్కడ నంబర్ సిస్టంలోనే మనకి 300+ క్వశ్చన్స్ ఉన్నాయి. సో డిఫరెంట్ మోడల్స్ అన్నీ ఉంటాయి. సో ఇవి అంత ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయి, ఇంతే ఉంటుందా అనుకోకండి. సో మొత్తం కూడా చూడండి, ప్రతి క్వశ్చన్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అండ్ అన్నింటిని కూడా మాక్సిమం ఈజీగా చెప్పడానికి ట్రై చేస్తామండి. అండ్ నెక్స్ట్ 23rd క్వశ్చన్ చూడండి, 2 - 2 + 2 - 2 +... 101 టర్మ్స్, అట్లా 101 పదాలంట. సో ఇది మనం సిరీస్లోకి వెళ్తే జామెట్రిక్ ప్రోగ్రెషనా, అర్థమెటిక్ ప్రోగ్రెషనా, అసలు ఏం సిరీస్ అని పక్కకు పెడితే ఎవ్రీ టైం కూడా ఒక +2, ఒక -2, ఒక +2, ఒక -2 ఉందండి. సో +2 - 2 క్యాన్సల్, +2 - 2 క్యాన్సల్, ఈ విధంగా క్యాన్సల్ చేసుకుంటూ వెళ్తాం. ఇక్కడ మనకి 101 ఇచ్చాడు, అంటే అందులో 100 పదాలు అలా క్యాన్సల్ అవుతాయి. నెక్స్ట్ వచ్చే పదం 101, అది 2 ఉంటుంది. నెక్స్ట్ వచ్చే 102 ఏంటండి, 101 టర్మ్ 2 ఉంటుంది, 102 టర్మ్ -2 ఉంటుంది. అప్పుడు మళ్ళీ 2 క్యాన్సల్ అవుతాయి. నెక్స్ట్ 102 టర్మ్ +2 ఉంటుంది. అంటే ఇప్పుడు మనకు ఆన్సర్ ఎంత, ఓన్లీ +2. సో +2 అంటే ఆప్షన్ నెంబర్ C అండి. 101 పదం అడిగాడు కాబట్టి +2, మైనస్ పదం అంటే 102 టర్మ్ అడిగితే మాత్రం మళ్ళీ 0 వస్తుంది, ఎందుకంటే ఆ రెండు కూడా క్యాన్సల్ అయిపోతాయి కాబట్టి. నెక్స్ట్ 24th క్వశ్చన్ అండి, 98th టర్మ్ ఆఫ్ ది ఇన్ఫైనైట్ సిరీస్ 1 2 3 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 ... ఈజ్ అని ఇచ్చాడు. సో ఇక్కడ ఒక సిరీస్ ఇచ్చాడండి, అది ఇన్ఫైనైట్ సిరీస్ అంట. అందులో 98వ పదం కావాలి. సో 98వ పదం కావాలంటే మనకి ఇచ్చిన సిరీస్ ఏంది, 1 2 3 4 1 2 3 4 చూడగానే గుర్తుపట్టాలండి, ఐడెంటిఫికేషన్ ఇంపార్టెంట్. సో 1 2 3 4 1 2 3 4 ఇచ్చాడు, అంటే సిరీస్ మొత్తం ఎట్లా ఉంటుంది, 1 2 3 4 1 2 3 4 ఉంటుంది. అందులో 98th టర్మ్ కావాలి. సో ఇట్లా మనం 1 2 3 4 రాసుకుంటూ వెళ్తే 4 మల్టిపుల్స్ అయినటువంటి 96, తర్వాత 100 ఇక్కడ రిపీట్ అవుతూ ఉంటాయి అనమాట. 92 అండ్ 88, 84, 80, అంటే ప్రతిసారి కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి ఏముంటుంది, 1 2 3 4, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 ఇలా ఉంటుంది. సో ఇక్కడ 1 2 3 4 అంటే 1 2 3 4 96 వరకు అయిపోయిన తర్వాత వచ్చే పదాలంటే ఇవి. సో 97, 98, 99 అండ్ 100 టర్మ్. సో ఇక్కడ 98 టర్మ్ ఎంత అండి, 2 వస్తుంది మనకి ఆన్సర్లో. సో ఆన్సర్లో 2 వస్తుంటే ఆప్షన్ నెంబర్ B అనేది రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ నెంబర్ B అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. అండ్ 25th క్వశ్చన్ చూడండి, ఇఫ్ XYZ be the digits of the number beginning from the left of the number. సో లెఫ్ట్ ఆఫ్ ది నెంబర్ తోటి స్టార్ట్ కావాలంటే కామన్గా XYZ అనే పదాలు ఇచ్చాడు, నెంబర్స్ ఇచ్చాడండి. అదొక 3 digit నెంబర్ అని ఇచ్చాడు. సో 3 digit నెంబర్ అన్నప్పుడు మనకి లెఫ్ట్ తోటి స్టార్ట్ అయినప్పుడు ఎట్లా స్టార్ట్ అవుతుందంటే XYZ అని చెప్పి డైరెక్ట్గా నెంబర్ తీసుకోకూడదు. ఇక్కడ మనకి పొజిషన్స్ ఇంపార్టెంట్. సో Z/1 అండి యాక్చువల్గా, ప్లస్ Y/10 అండి, అండ్ ప్లస్ Z/100 అండి. సో ఇది మన కామన్ మోడల్. సో ఇప్పుడు మనం దీన్ని రాయాలంటే 100Z + 10Y + X అని చెప్పి తీసుకుంటాం. సో 100Z + 10Y + X. కాకపోతే ఇది లెఫ్ట్ టు రైట్ అండి, బట్ మనకు అడుగుతుంది లెఫ్ట్ నుంచి రైట్ అడిగాడు. సో దీనికి రివర్స్ కేస్ అండి. సో దీనికి రివర్స్ కేస్ అంటే మనం ఏ విధంగా తీసుకోవాలి, 100X
సో ఈ నెంబర్ కోసం అండి, ఇప్పుడు ఈ నెంబర్ కోసం 100 × x 100x ప్లస్ 10 × y 10y ప్లస్ z × 1 z అండి. సో ఇదే అండి యాక్చువల్గా ఇది x అండి. సో ఇది x అవుతాయి, ఇక్కడ x తీసుకుంటే సరిపోతుంది. 100x ప్లస్ 10y ప్లస్ z అండి. సో 100x ప్లస్ 10y ప్లస్ z అంటే ఆప్షన్ నెంబర్ డి అనేది మనకి రైట్ ఆన్సర్. సిమిలర్ క్వశ్చన్ నెక్స్ట్ ఉంది చూడండి. XYZ అండ్ W ఆర్ ది డిజిట్స్ ఆఫ్ నంబర్ బిగినింగ్ ఫ్రమ్ లెఫ్ట్ ద నంబర్ ఈజ్. సో ఇప్పుడు పైన క్వశ్చన్ కంపేర్ చేసినప్పుడు మనకి x అనేది ఫస్ట్ ఉండాలా. సో x అనేది ఫస్ట్ ఉంటుంది. ఇక్కడ మనకి 4 నెంబర్లు ఉన్నాయి కాబట్టి 1, 10, 100, 1000 ఈజ్ నథింగ్ బట్ 10³ నెక్స్ట్ 10², నెక్స్ట్ 10 × 1. సో ఇక్కడ మనకి ఆప్షన్ నెంబర్ డి అనేది రైట్. అంటే ప్రతి క్వశ్చన్కి కూడా ఒక సీక్వెన్స్ ఉంటుంది, ఒక ఫామ్ అవుతుంది. ఇక్కడ మనకి RSR వల్ల మనకు నేర్పించేది కూడా అదేనండి. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎట్లా ఉంటుందంటే అన్ని క్వశ్చన్స్ మనం చేసుకుంటూ వెళ్తే ఒక సీక్వెన్స్లో క్వశ్చన్స్ అన్నింటినీ కూడా వన్ టైంలో మనం మొత్తం కూడా చేయడానికి ఛాన్స్ ఉంటుంది, ఏబిలిటీ ఉంటుంది. సో అందుకనే అన్ని వీడియోస్ కూడా కంటిన్యూస్గా చూడండి. మధ్యలో వీడియో చూస్తే అర్థం కాదండి, ఎందుకంటే అప్పుడు స్పీడ్ పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ చూడండి 27th క్వశ్చన్. ఇఫ్ n అండ్ p ఆర్ బోత్ ఆడ్ నెంబర్స్ అంటే బేస్ సంఖ్యలు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఈవెన్ నెంబర్ అంటే కింద వాటిలో ఏది సరి సంఖ్య అని ఇచ్చాడు. సో రెండు సంఖ్యలు కూడా బేస్ సంఖ్యలు ఇచ్చేప్పుడు మనం కష్టపడకుండా రెండు నెంబర్ తీసుకోండి, ఒకటి 9 అనుకోండి, ఒకటి 11 అనుకోండి. ఈ రెండు కూడా మనకి బేస్ సంఖ్యలు అవుతాయి. కన్సిక్యూటివ్గా కాదా అవసరం లేదు, మనం తీసుకున్నాం ఇక్కడ. సో ఇప్పుడు మనకేమంటున్నాడు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఈవెన్ నెంబర్. సో కింద వాటిలో ఏది ఈవెన్ నెంబర్ అని అడిగాడు. సో ఇప్పుడు మనం 9 + 20 రాసామనుకోండి, 9 + 20 9 + 11 రాసామనుకోండి. ఇప్పుడు మనకి ఏమొస్తుంది యాక్చువల్గా ఇక్కడ 20 వస్తే ఛాన్స్ ఉంది. ఇప్పుడు 9 + 11 రాస్తే 20 వస్తుంది. సో ఇప్పుడు మనకి ఇది ఈవెన్ నెంబర్ కిందకి వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ n + p + 1 అని ఇచ్చాడు ఇంకొకటి. సో అప్పుడేమవుతుంది, n + p + 1 అంటే 9 + 11 + 1 విచ్ ఈజ్ ఈక్వల్ 21 వస్తుంది. సో థర్డ్ ఆప్షన్ ఏముంది, np + 2 అని ఇచ్చాడు. సో విచ్ ఈజ్ ఈక్వల్ ఎంత అండి, 9 × 11 + 2. సో 9 × 11 ఎంత అండి, 99 + 2 101. సో ఇది కూడా మనకి బేస్ సంఖ్య అవుతుంది. అండ్ లాస్ట్ వన్ np అండి, అంటే 9 × 11 విచ్ ఈజ్ ఈక్వల్ 99. ఇది కూడా బేస్ సంఖ్య అవుతుంది. అంటే సరి సంఖ్య మనకి ఎప్పుడు వస్తుంది, ఆ రెండు బేస్ సంఖ్యలు కలిపితే. చాలా సింపుల్ అండి, ఏవైనా రెండు బేస్ సంఖ్యలు తీసుకోండి, వాటిని కలపండి, అప్పుడు ఒక సరి సంఖ్య వస్తుంది. అంటే సమ్ ఆఫ్ 2 ఆడ్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఈవెన్ నెంబర్. ఆప్షన్ నెంబర్ ఏ అనేది రైట్. ఇదంతా కూడా అవసరం లేదు, బట్ చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నామండి. నెక్స్ట్ క్వశ్చన్, ఫర్ ది ఇంటీజర్ n ఇఫ్ n³ is add then which of the following statement are true. స్టేట్మెంట్ నెంబర్ 1, n is add, n² is add, n² is even. సో మనకి 3 స్టేట్మెంట్ ఇచ్చాడండి. సో వాటిలో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు కూడా మనకి ఎప్పుడైనా సరే ఇట్లా క్వశ్చన్ ఇచ్చినప్పుడు నేను చెప్పాను, అజంప్షన్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు n is add అని చెప్పించాడు, n³ is add అయితే క్రింది వాటిలో ఏది కరెక్ట్ అని ఇచ్చాడు. సో n³ add అనేది మనకి ఎప్పుడు వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ n³ = 125 తీసుకున్నా, ఇది ఒక ఆడ్ నెంబర్. లేదా n³ = 27 తీసుకున్నా, ఇది ఒక ఆడ్ నెంబర్. లేదా n³ = 64 తీసుకున్నాం అనుకోండి, ఇది ఈవెన్ నెంబర్. అంటే ఇది తీసుకోకూడదు మనం. సో మనకు తెలిసిన క్యూబ్ చాలా సింపుల్ తీసుకున్నాం, పెద్ద వాటికి పెట్టట్లేదు. సో సింపుల్ నెంబర్ తీసుకుంటే ఇవ్వచ్చు. లేదా n³ = 729 తీసుకోండి డైరెక్ట్గా, ఇది కూడా ఒక ఆడ్ నెంబర్. ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి, 9³ వస్తుంది. ఇది ఎక్కడి నుంచి వస్తుంది, 5³ వస్తుంది. ఇది ఎక్కడి నుంచి వస్తుంది, 3³ వస్తుంది. సో ఇవన్నీ కూడా ఆడ్ నెంబర్స్ అండి. సో అందుకని నేను తీసుకుంటున్నాను. సో ఇట్లా తీసుకుంటే మీకు కింది స్టేట్మెంట్ చూడండి, n is add. సో n³ add అయినప్పుడు n ఏమైందండి, ఆడ్ నెంబర్ అయింది. సో ఒక స్టేట్మెంట్ రైట్, n is add. నెక్స్ట్ ఏమంటున్నాడు, n² ఆల్సో యాడ్ అని చెప్పాడు. సో n² ఎంత అండి, ఇప్పుడు 3² ఎంత అండి, 9. ఇక్కడ ఎంత అండి, 5² 25 అండ్ ఇక్కడ 9² 81. మీరు ఏ తీసుకున్నా కూడా మళ్ళీ మనకి ఏమొస్తుంది, ఆడ్ నెంబర్ వస్తుంది. అంటే సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. బట్ థర్డ్ స్టేట్మెంట్ ఏంటి, n² is even ఇచ్చాడు. సో n² ఈవెన్ రాలేదండి. n³ యాడ్ అయినప్పుడు n³ యాడ్ అయితే n² కూడా యాడ్ అవుతుంది, n కూడా యాడ్ అవుతుంది, అంటే బేస్ సంఖ్యలు వస్తాయి. సో మనకి 192 ఫాలో అవుతాం. 192 అంటే ఆప్షన్ నెంబర్ సి అనేది రైట్ ఆన్సర్. ఆప్షన్ నెంబర్ సి అనేది రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ n - 1 ఈజ్ ఆడ్ నెంబర్, వాట్ ఆర్ ది 2 అదర్ ఆడ్ నెంబర్స్ నియరెస్ట్ టు ఇట్. అంటే నియరెస్ట్ అంటే దాని పక్కన ఉండే నెంబర్స్ ఏంటని దాని మీనింగ్ అనమాట. సో ఇప్పుడు మనకి ఒక నెంబర్ ఆడ్ నెంబర్ తీసుకుంటే వాటి పక్కన వచ్చే నెంబర్స్ ఏవి కావడం ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 9 ఉంది, ఇది ఒక ఆడ్ నెంబర్. దీని పక్కన ఉండే ఆడ్ నెంబర్ 7 ఒకటి 11 ఒకటి అండి. సో ఇవి ఎట్లా వస్తాయి చూడాలి. ఇక్కడ మనకి ఇచ్చింది 9 అని డైరెక్ట్ ఇవ్వకుండా n - 1 అని ఇచ్చాడు. సో ఈ ప్లేస్లో ఎంత ఇచ్చాడు, n - 1 ఇచ్చాడు. ఈ నెంబర్ ఎట్లా వచ్చిందండి, అంటే 9 + 2 చేస్తే ఈ నెంబర్ వచ్చింది కదా, 9 + 2 చేస్తే వచ్చింది. సో ఇప్పుడు మనకి ఈ నెంబర్ రావాలంటే ఏం చేయాలి, n - 1 + 2 చేయాలి. n - 1 + 2 చేస్తే n + 1 వస్తుంది. మరి ఈ నెంబర్ ఎట్లా వస్తుందండి, 9 - 2 చేస్తే 7 వస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలి, n - 1 - 2 చేస్తాం, విచ్ ఈజ్ ఈక్వల్ టు n - 3. సో మన ఆన్సర్ ఏంటి, ఒకటి n + 1, ఒకటి n - 3. సో n + 1 n - 1 ఎక్కడ ఉందో చూడండి, n - 3 n + 1 ఆప్షన్ నెంబర్ సిలో ఉందండి. ఇక్కడ సి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, 30 క్వశ్చన్ అండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ ఆల్వేస్ ఆడ్ నెంబర్. సో కింది వాటిలో ఏది ఆల్వేస్ ఆడ్ నెంబర్ అవుతుంది అంటున్నాం. సో సమ్ ఆఫ్ 2 ఆడ్ నెంబర్స్
sum of two odd numbers, difference of two odd numbers, product of two odd numbers, none of this. సో ఇప్పుడు మనం ఏంటి ఆడ్ నెంబర్స్ ఎప్పుడు అవుతాయని చెప్పించాడు. సో ఆల్వేస్ యాడ్ కావాలంటే సమ్ ఆఫ్ టూ ఆడ్ నెంబర్స్ అంట. సమ్ ఆఫ్ టూ నంబర్స్ తీసుకుంటే 3, 5 ఈ రెండు ఆడ్ నెంబర్స్, వీటి సమ్ ఎంత అండి 8. సో స్టేట్మెంట్ 1 రాంగ్ అయిపోయింది ఇక్కడే. స్టేట్మెంట్ 2 ఏంటి డిఫరెన్స్ ఆఫ్ టూ ఆడ్ నెంబర్స్. సో డిఫరెన్స్ ఎంత అంటే 5 - 3 విచ్ ఇస్ ఈక్వల్ టు, ఇది కూడా ఈవెన్ నెంబరే. సో ఇక్కడ ఆడ్ నెంబర్ రావట్లేదు, సమ్ టైమ్స్ వస్తుంది బట్ ఆల్వేస్ అన్నాడు కాబట్టి మనకి తీసుకోకూడదు. ప్రోడక్ట్ ఆఫ్ టూ ఆడ్ నెంబర్స్. సో ప్రోడక్ట్ ఆఫ్ టూ ఆడ్ నెంబర్స్ ఎంత 3 × 5 విచ్ ఇస్ ఈక్వల్ టు 15. ఇది ఇప్పుడు ఆడ్ నెంబర్ వచ్చింది కదా. సో డిఫరెంట్ కేసులు చూడండి. డిఫరెంట్ కేసులు ఏంటి, ఒకటి 9, 11 ఇంతకుముందు చెప్పాను 99. సో ఇంకా డిఫరెంట్గా చూడండి 11, 13, 130, 143. సో ఇది కూడా ఆడ్ నెంబర్. సో మీరు ఎప్పుడు చూస్తే కూడా ప్రతిసారి మళ్ళీ ఆడ్ నెంబరే వస్తుంది. అంటే ప్రోడక్ట్ ఆఫ్ టూ ఆడ్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఏ ఆడ్ నెంబర్. ఆల్వేస్ ఏ ఆడ్ నెంబర్ అనేది ఒక కన్క్లూజన్కి వచ్చే స్టేట్మెంట్ అండి. సో దాన్ని బట్టి ఇక్కడ మనకి ఆప్షన్ నెంబర్ సి అనేది ఫైనల్గా రైట్ ఆన్సర్గా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇఫ్ ఎక్స్ ఈజ్ అన్ ఆడ్ ఇంటీజర్ దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ. సో ఎక్స్ ఈజ్ అన్ ఆడ్ ఇంటీజర్ దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అని ఇచ్చాడు. సో ఎక్స్ అనేది ఆడ్ ఇంటీజర్ అయితే మన క్రింది వాటిలో ఏది ట్రూ అని చెప్పి వస్తుంటే మనకి ఇచ్చిన స్టేట్మెంట్ చూసుకోవాల్సింది, ఇంకా వేరే ఆప్షన్. ఆడ్ ఇంటీజర్ ఇచ్చాడు కాబట్టి నేను ఒక 3 అనుకుంటున్నానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈక్వల్ టు 3 అనుకుంటాను. సో ఫస్ట్ ఆప్షన్ ఏంటి 5x - 2. సో అప్పుడు ఏం చేస్తాం మనం 5x - 2 అంటే 5 × 3 - 2 చేస్తున్నాను. సో 15 - 2 విచ్ ఇస్ ఈక్వల్ టు 13. ఇట్స్ ఏ ఆడ్ నెంబర్ బట్ మనకి ఈవెన్ అని ఇచ్చాడు. సో ఈ స్టేట్మెంట్ రాంగ్. సో సెకండ్ స్టేట్మెంట్ ఏంటి 5x² - 2. సో 5x² అంటే 5 × x² ఎంత అంటే 3² 9 + 2 అండ్ 5 × 9 45 + 2 విచ్ ఇస్ ఈక్వల్ టు 47. ఇక్కడ 47 వచ్చింది. ఇక్కడ మన డౌట్ రాంగ్ అని అంటే ఇక్కడ ఆడ్ నెంబర్ అన్నాడు, ఆడ్ నెంబర్ వచ్చింది. సో ఓకే, బట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చేస్తే ఇంకా పర్ఫెక్షన్ పెరుగుతుంది. సో ఇంకో ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటాను, ఇక్కడ మనం మళ్ళీ 5 తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 తీసుకుంటే ఇక్కడ ఏమవుతుంది 5² 25, 25 × 5 125, 125 + 2 అగైన్ 127. సో మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే రెండు ఆడ్ నెంబర్స్ని, అంటే ఒక ఆడ్ నెంబర్ ఉందండి, దాన్ని స్క్వేర్ చేస్తే ఆడ్ నెంబర్ వస్తుంది, దాన్ని ఇంకో ఆడ్ నెంబర్ తోటి మల్టిప్లికేషన్ చేస్తే మళ్ళీ ఆడ్ నెంబర్ వస్తుంది, దానికి +2 కలిపితే ఆడ్ నెంబర్ వస్తుంది. అంటే ఓవరాల్గా మనకి 5x² + 2 ఈజ్ ఆడ్ నెంబర్ అని చెప్పి తీసుకోవచ్చు. ఇక్కడ +3 కలిపామండి. సో +3 కలిపితే ఆడ్ నెంబర్కి ఆడ్ నెంబర్ కలిపితే ఈవెన్ నెంబర్ వస్తుంది. ఇంతకుముందు చెప్పినాం 5 + 3 8 అని. సో ఇక్కడ ఆడ్ నెంబర్కి ఆడ్ నెంబర్ యాడ్ చేస్తే ఈవెన్ నెంబర్ వస్తుంది, ఆడ్ నెంబర్కి ఈవెన్ నెంబర్ యాడ్ చేస్తే ఆడ్ నెంబర్ వస్తుంది. సో బి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. అండ్ 32 క్వశ్చన్ అండి, ఇఫ్ ఏ అండ్ బి ఆర్ 2 numbers సచ్ దట్ ఏబి ఈక్వల్ టు 0 దెన్ ఏబి ఈక్వల్ టు 0 కావాలంటే ఏ ఈక్వల్ టు 0 కావచ్చు, బి ఈక్వల్ టు 0 కావచ్చు, రెండింటి ఈక్వల్ టు కూడా 0 కావచ్చు. సో ఆప్షన్ నెంబర్ బిని మనం రైట్ ఆన్సర్గా చేస్తాం. జనరల్ ప్రాపర్టీస్ అంటే వీటికి ఎక్కువ టైం కూడా నేను స్పెండ్ చేయట్లేదు, ఎందుకంటే మనకి చాలా పెద్ద బుక్ ఉంది. సో దాన్ని మొత్తం కంప్లీట్ చేయాలి కాబట్టి ఈజీ క్వశ్చన్స్ని ఫాస్ట్గా చెప్తున్నాను. సో అర్థం కాని వాళ్ళు ఉంటే కామెంట్ చేయొచ్చు, నేను దానికి రిప్లై కూడా ఇస్తానండి. సో కన్సల్ట్ కూడా కావచ్చు తర్వాత. అండ్ 33 క్వశ్చన్ అండి, ఇఫ్ ఏబిసిడి ఆర్ న్యాచురల్ నెంబర్స్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్. సో ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే పెరుగుతూ వెళ్ళాలా. సో ఏ కంటే బి పెద్దది, బి కంటే సి పెద్దది, సి కంటే డి పెద్దది, ఇంక్రీజింగ్ ఆర్డర్ అని చెప్పి ఇచ్చాడు, రాసాం. అండ్ డిబిఈ ఆర్ ది నంబర్స్ డిక్రీజింగ్ ఆర్డర్. సో డిక్రీజింగ్ ఆర్డర్ అంటే డి పెద్దది, బి దానికంటే చిన్నది, ఈ దానికంటే ఇంకా చిన్నది. సో ఇక్కడ మనకి ఇవి ఇచ్చినట్టు. సో వీటి నుంచి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సీక్వెన్స్ నీడ్ టు బి నైదర్ డిక్రీజింగ్ ఆర్ నార్ ఇంక్రీజింగ్ ఆర్డర్ అని ఇచ్చాడు. సో క్రింది వాటిలో ఏది పెరుగుతుంది లేకపోతే తగ్గుతుంది అని చెప్పించాడు. సో ఇప్పుడు చూద్దామండి. సో మనకి ఫస్ట్ దానికి రిలేషన్ ఈసిడి. సో ఈ అనేది ఇలా ఉంది, సి అనేది ఇక్కడ ఉంది. సో రెండింటిని కలపాలంటే ఇక్కడ బి మనకు కామన్ ఉంది, డి అనేది కామన్గా ఉంది. సో బి డి రెండు కామన్గా ఉన్నాయి కాబట్టి దాన్ని మనం ఉపయోగించుకుంటే ఇక్కడ డి కంటే ఈ చిన్నదండి. సో డి కంటే ఈ చిన్నది కాబట్టి మనం ఈ విధంగా తీసుకుంటాం, అంతే కదండి. సో ఇప్పుడు బి కంటే డి పెద్దది, డి కంటే ఈ చిన్నది. సో ఒక పర్ఫెక్ట్ ఆర్డర్లో రాయలేకపోతున్నాం కాబట్టి ఇది ఆన్సర్ కాదండి. సో నెక్స్ట్ ఈబీసీ తీసుకోండి. ఈ అనేది ఇక్కడ ఉంది, బి అనేది ఇక్కడ ఉంది, సి అనేది ఇక్కడ ఉంది. ఈ బీసీ అనేది రాంగ్ అండి, బీసీఈ రైట్. సో బీసీఈ రైట్ కాబట్టి ఇది కూడా రాంగ్ అండి. నెక్స్ట్ ఏమంటున్నాడు డిబిఏ. సో డిబిఏ కనుక తీసుకుంటే డి అండ్ బిఏ రివర్స్ వచ్చేసాం. సో ఇది కూడా రాంగ్ అండి. నెక్స్ట్ ఏఈసి. సో ఏ కంటే ఈ పెద్దది, ఈ కంటే సి పెద్దది. సో అట్లా తీసుకుంటే మనకి ఏఈసి రైట్ ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ నెంబర్ డి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ నెంబర్ డి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ ఎం ఎన్ ఓ పి అండ్ క్యూ ఆర్ ఇంటీజర్స్ దెన్ ఎం ఇంటూ ఎన్ ప్లస్ ఓ ఇంటూ పి మైనస్ క్యూ మస్ట్ బి ఈవెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఈవెన్. సో ఈ ప్రోడక్ట్ అనేది ఈవెన్ కావాలంటే ఆ ప్రోడక్ట్ ఏంటండి ఎం ఇంటూ ఎన్ ప్లస్ ఓ ఇంటూ పి మైనస్ క్యూ. సో ఇది ఒక ప్రోడక్ట్ అండి. ఇది ఈవెన్ నెంబర్ కావాలంటే క్రింది వాటిలో ఏది ఖచ్చితంగా ఈవెన్ కావాలని ఇస్తాడు. సో ఏది ఈవెన్ కావాలండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎం అనేది మనకు ఆడ్ నెంబర్ అయింది అనుకోండి,
ఒక ఆడ్ నెంబర్ తోటి మనం ఏ నెంబర్ మల్టిప్లికేషన్ చేసినా ఖచ్చితంగా అది ఈవెన్ నెంబర్ వస్తుంది కాబట్టి మనకి m అనేది ఒకటి m అనేది ఒక ఈవెన్ నెంబర్ అయితే సరిపోతుంది. m అనేది ఒక ఈవెన్ నెంబర్ అయితే చాలండి. సో ఈవెన్ నెంబర్ అయితే మనకి ఇక్కడ ఈ మొత్తంలో ఏది వచ్చినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొత్తంలో 7 వచ్చింది, ఇక్కడ మనకి 4 తీసుకుంటే 7 × 4 28 అవుతుంది. సో ఈ మొత్తంలో ఒక ఆడ్ నెంబర్ 8 వచ్చింది, 4 × 8 తీసుకుంటే 32. అంటే ఇక్కడ మనకి మొదటి నెంబర్ పైన ఆధారపడుతుంది. ఈ మొదటి నెంబర్ కనుక ఈవెన్ నెంబర్ అయితే అంటే సరి సంఖ్య అయితే ఈ ప్రోడక్ట్ ఏదైనా కూడా ఓవరాల్ ప్రోడక్ట్ అనేది మళ్ళీ మనకి ఈవెన్ వస్తుంది. సో ఓవరాల్ ప్రోడక్ట్ అనేది మనకి ఈవెన్ కావాలని చెప్పించాడు. సో ఓవరాల్ ప్రోడక్ట్ ఈవెన్ కావాలంటే ఖచ్చితంగా ఏదో ఒకటి అంటే ఫస్ట్ ఉండే నెంబర్ m అనేది ఉంది కదా, అదొకటి ఈవెన్ అయితే సరిపోతుంది. అండ్ తర్వాత కూడా మనకి n+o ఈవెన్ ఇచ్చినా ఓకే, బట్ n+o అక్కడ లేదండి. p-q ఇచ్చినా ఓకే, అక్కడ p-q కూడా లేదు కాబట్టి సింపుల్గా m ఈజ్ ఈవెన్ అని చెప్పి రాస్తే చాలు. 35th క్వశ్చన్, ఇఫ్ n ఈజ్ ఏ నెగిటివ్ నెంబర్ దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ద లీస్ట్. సో n అనేది నెగిటివ్ నెంబర్ అయితే క్రింది వాటిలో ఏది లీస్ట్ అని ఇచ్చాడు. సో నెగిటివ్ నెంబర్ అంటే మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒక -5 -6 ఏదో ఒక నెగిటివ్ నెంబర్ తీసుకోండి. సో -6 తీసుకుంటున్నా. సో n = -6. సో క్రింది వాటిలో ఏది లీస్ట్ నెంబర్? 0 లీస్ట్ నెంబరా చూద్దాం. లేదా -n అంటుండు. సో -n అంటే -6 సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 6. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? 2n ఇచ్చాడు. సో 2 × -6 విచ్ ఈజ్ ఈక్వల్ టు -12. అండ్ ఫైనల్లీ n² ఇచ్చాడు. సో -6² విచ్ ఈజ్ ఈక్వల్ టు 36 అండి. సో ఇచ్చిన వాటిలో ఏది లీస్ట్? 0నా 6 -12 36 -12 లీస్ట్. -12 ఎక్కడి నుంచి వచ్చింది? 2n నుంచి వచ్చింది. అంటే ఆప్షన్ నెంబర్ సి అనేది మనకి రైట్ ఆన్సర్. ఆప్షన్ నెంబర్ సి అనేది రైట్ ఆన్సర్. మ్యాక్సిమం సబ్స్టిట్యూషన్ మెథడ్ వాడతాం. నెంబర్ సిస్టంలో పెద్దగా కొన్ని బేసిక్స్ ఉంటాయి, ఆ బేసిక్స్ మనం ఎలా చదువుతున్నాం. సో వాటితో పాటు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫాస్ట్గా వాల్యూస్ని ఇంప్లిమెంట్ చేయడం, అంటే అడాప్ట్ చేయడం ఇంపార్టెంట్. నెక్స్ట్ 36th క్వశ్చన్ చూడండి, ఇఫ్ x - y = 8 దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మస్ట్ బి ట్రూ. బోత్ x and y ఆర్ పాజిటివ్. సో బోత్ x and y ఆర్ పాజిటివ్ అని ఇచ్చాడు. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూస్తున్నాను, అది రైట్ ఆ రాంగా మనం డిసైడ్ చేయాలంటే సో బోత్ x and y ఆర్ పాజిటివ్ అని ఇచ్చాడు. సో x - y = 8 అనేది ఒక స్టేట్మెంట్. అందులో రెండు కూడా పాజిటివ్ కావాలంట. సో రెండు పాజిటివ్ కాకుండా ఇది రాలేదా అండి? ఫర్ ఎగ్జాంపుల్ 5 ఉంది, ఇది ఇది -3 ఉంది. అప్పుడు మనకి 5 + 3 ఏమవుతుందండి? 8 అవుతుంది. అంటే మనకి ఇక్కడ బోత్ పాజిటివ్ అంటే x పాజిటివ్, y నెగిటివ్ తీసుకున్నా అయినా ఆన్సర్ ఓకే అయింది. అంటే ఈ స్టేట్మెంట్ రాదు. నెక్స్ట్ ఏమంటుండు, ఇఫ్ x ఈజ్ పాజిటివ్ y మస్ట్ బి పాజిటివ్. సో అగైన్ ఫాల్స్ స్టేట్మెంట్ ఇది. ఎందుకంటే తప్పు, ఎందుకంటే మళ్ళీ రెండు పాజిటివ్ అంటున్నాడు. సో x పాజిటివ్ అయినా ప్రతిసారి y పాజిటివ్ కావాలంట. అవసరం లేదండి, x పాజిటివ్ అయితే y నెగిటివ్ అయినా కూడా ఆన్సర్ వస్తుంది. సో f ఈజ్ నెగిటివ్ y మస్ట్ బి నెగిటివ్, f ఈజ్ నెగిటివ్ y మస్ట్ బి నెగిటివ్ అని ఇచ్చాడు. సో x ఈజ్ నెగిటివ్ y మస్ట్ బి నెగిటివ్ అంట. సో ఫర్ ఎగ్జాంపుల్ x ఈజ్ నెగిటివ్ అంటే మనం 11 తీసుకుందాం. y మస్ట్ బి నెగిటివ్ అంటే -3 తీసుకుంటేనే +8 వస్తుంది తప్ప వేరే సిచ్యువేషన్ రాదు. మరి -8 +3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 8 వచ్చింది. అంటే ఇఫ్ x ఈజ్ నెగిటివ్ y మస్ట్ బి నెగిటివ్. సో ఇక్కడ y మస్ట్ బి నెగిటివ్ మాత్రమే పాసిబిలిటీ ఉంటుంది. అంటే ఆప్షన్ నెంబర్ ఓన్లీ 3, అంటే థర్డ్ వన్ ఒకటే రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ నెంబర్ 4th వన్ ఇక్కడ డి అండి, ఆప్షన్ డి. రైట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ అండి. సో అదొకటి మాత్రమే ఛాన్స్ ఉంది, వేరే మాత్రం ఛాన్స్ లేదండి. సో అట్లా తీసుకుంటే ఆప్షన్ నెంబర్ 3 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 37th క్వశ్చన్, ఇఫ్ x and y ఆర్ నెగిటివ్ దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఆల్వేస్ ట్రూ. సో రెండు నెగిటివ్ అయితే ఏది ట్రూ? సో x + y పాజిటివ్ అని ఇచ్చాడు. సో x + y పాజిటివ్ కానవసరం లేదండి. సో రెండు నెగిటివ్ అయినప్పుడు మనకి x + y అనేది పాజిటివ్ కానవసరం లేదు. సో xy ఈజ్ పాజిటివ్. సో రెండు నెగిటివ్ అయితే xy ఈజ్ పాజిటివ్, ఇది ఆల్వేస్ రైట్ అండి. ఎందుకంటే మనకి రెండు నెగిటివ్ నెంబర్ తీసుకుంటే -3 తీసుకోండి, -5 తీసుకోండి, వీటి ప్రోడక్ట్ ఆల్వేస్ పాజిటివ్ వస్తుంది. సో ఇక్కడ మనకి ఈ ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్, సెకండ్ స్టేట్మెంట్ రైట్ అండి. సో x - y ఈజ్ పాజిటివ్ అని ఇచ్చాడు. సో సమ్ టైమ్స్ ఓకే కానీ ఆల్వేస్ కాదు కాబట్టి దీన్ని కూడా మనం తీసుకోవడానికి లేదు. ఓన్లీ ఆప్షన్ నెంబర్ బి అనేది మనకి రైట్ ఆన్సర్. ఆప్షన్ నెంబర్ బి అనేది మాత్రమే రైట్ ఆన్సర్ అవుతుందండి.